ఒక వ్యక్తి ఒక అవినీతి కుంభకోణం కేసులో నిందితుడు. ఆ నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అయ్యా నేను అప్రూవర్గా మారుతున్నాను, నా దగ్గర ఉన్న రహస్యం అంతా మీకు చెప్తాను అంటే అనుమతించాలి కదా. ఇప్పుడు దస్తగిరి అనేవాడు వివేకానంద రెడ్డిని మర్డర్ స్వయంగా చేసినాడు. వాడు అట్లాగా ఆ అసలు నిజాలు నేను చెప్పేస్తానన్నందుకు గాను వాడిని అప్రూవర్గా సిబిఐ కోర్టుకు చెప్పింది. కోర్టు కూడా అప్రూవ్ చేసేసి వెంటనే వాంగ్మూలం తీసేసుకుంది కదా. దశాబ్దాల తరబడి ఏమన్నా ఆపిందా? లేదు. కానీ విచిత్రం ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడైనటువంటి వ్యక్తి, ఈడీ ద్వారా అరెస్ట్ అయినటువంటి చంద్రకాంత్ షా, అయ్యా నాకు తెలీదు, నేను ఇందులో నిందితుడినే, నేను సో వాళ్ళు ఇన్వాయిస్లు రైట్ చేయమంటే చేసి ఇచ్చాను తప్పించి నాకేం సంబంధం లేదు అని చెప్తున్నాడు. అతను అప్రూవర్గా మారడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికీ 8 సార్లు అతను కోర్టుకి రావటం, అక్కడ ఆపేయటం, మళ్ళీ ఇంకొక వాయిదా అంటే అతన్ని భయపెట్టేస్తున్నారు. ఈ గొడవంతా నాకెందుకని. అతని వాస్తవంగా ముందైతే అప్రూవర్గా రానియకుండానే చూశారు. డేట్ ఇచ్చి మిస్ అయిపోయాడు అతను. ఇటు సిఐడి వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి వచ్చాడు. ఎందుకంటే అతను రేపు పొద్దున ఈడీ కేసులో కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ జైల్లో ఉండొచ్చాడు. తర్వాత ఈడీ కేసులో శిక్ష తప్పదు. అప్రూవర్గా కనుక ఓకే అయిపోతే తనకు శిక్ష ఉండదు కదా అన్న ఉద్దేశంతో తన అప్రూవర్గా మారుతుంటే, అతన్ని అప్రూవర్ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయనివ్వండి. అంటే కోర్టు అప్రూవర్గా అతని వాంగ్మూలం తీసుకొని ఇవ్వకుండా పదే అడ్డుపడటం వెనకాల, ఎందుకంటే అతని పేర్లు చెప్పేస్తాడు. ఏ వ్యక్తి తనకు ఫోన్ చేస్తే తను ఇచ్చాడు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, తను ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేశాడు, అవన్నీ కోర్టుకు ఆల్రెడీ డాక్యుమెంట్లు ఇస్తే, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ల రహస్యాన్ని బట్టబయలు చేసి ఆ సదరు వ్యక్తుల చేత ఇన్ఫ్లుయెన్స్ చేయించే ప్రయత్నం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసుని హషప్ చేయడానికి ఒక పెద్ద ఎత్తుగడ నడుస్తుంది.